ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నకిలీ మద్యాన్ని పట్టించారనే కక్షతోనే ఆయనపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. జోగి రమేష్ కు అద్దేపల్లి జనార్దన్ రావు మధ్య ఎలాంటి సంబంధం లేదన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే నకిలీ మద్యం దందా జరుగుతోందని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెట్టి వేధించినా ఎవరిని వదలలేదన్నారు నాగార్జున యాదవ్. తంబాలపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి నేను నెల్లూరు వాకాడు ఇంజనీరింగ్ కాలేజ్లో కలిసి చదువుకున్నామని స్పష్టంగా చెబుతూ, అతనితోనే నేను మద్యం వ్యాపారి చేయడానికి ఆఫ్రికాకి వెళ్ళానని చెబుతూ, అక్కడే మేమందరం ఒక మంచి 5 స్టార్ హోటల్లో సేదా తీరుతున్నామని చెప్తూ స్పష్టంగా తెలియజేస్తే ఈ రోజుకి ఎవరిని అరెస్ట్ చేయరు? వారిని జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తారు. మా పైన మీరు ఎన్నో కేసులు పెడుతున్నారు, ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రేపన్న రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని పక్కన పెట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి పాలేరుతనం చేస్తున్నారో, చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగులకి మడుగులొద్దుతున్నారో, నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో, వారందరిపైన న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పడానికి ఏమాత్రం సందేహించట్లా.